హాయ్ అండి. బిగ్ బాస్ మీలో ఎంతమంది చూసారండి? బిగ్ బాస్ కోసం చాలా మంది అయితే వెయిట్ చేశారు. వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని. ఫైనల్గా అయితే బిగ్ బాస్ అయిపోయిందనమాట. ఈ బిగ్ బాస్ చాలా స్పెషల్గా ఉండిద్ది అనేసి అనుకున్నాము. ఓకే, బాగానే ఉంది. కాకపోతే కంటెస్టెంట్స్ కొంచెం తక్కువ ఉన్నారు. లాస్ట్ టైము మనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న శివాజీ సార్ వీళ్ళందరూ వచ్చినప్పుడు చాలా బాగా అనిపించింది. ఈసారి ఎందుకు నాకైతే కొంచెం డల్ అయినట్లు అనిపించింది. బట్ నాకు అనిపించింది అనమాట. కాకపోతే హౌస్ అవంతా మాత్రం చాలా చాలా బాగుంది. ఇంక మనందరికీ తెలిసిందే కదా, హౌస్ డెకరేషన్ కానీ ఏదైనా కానీ సూపర్గా ఉంది. ప్రతిసారి కూడా నాగార్జున సార్ నిలబడి ఏదైతే స్టేజీ ఉండిద్దో ఈసారి మీరు గమనిస్తే చాలా వెరైటీగా ఉందన్నమాట. స్టెప్స్గా ఉంది, బాగుంది. కాకపోతే ఇంకా కొంచెం యాక్టివ్గా ఉంటే బాగుండేదేమో. అంటే స్టార్టింగే కదా, ఇంకా ముందు ఇంకా మనం చాలా చాలా చూడాల్సి వచ్చింది అనమాట. బిగ్ బాస్లో మనందరికీ తెలిసిందే కదా, బిగ్ బాస్ అంటే మనకి సీజన్ 1 నుండి ఫాలో అయ్యే వాళ్ళకి అయితే బాగా తెలిసిద్ది. నేను సీజన్ 1 నుంచి ఫాలో అవుతున్నాను కాబట్టి కొంచెం ఐడియా ఉందన్నమాట. ఇంకా మనకి బిగ్ బాస్ వస్తే ఈసారి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా తీసుకున్నారు. సో ఆయన అయితే నాకు తెలియదు, కానీ ఇంకొంతమంది మనకి సీరియల్తో అటాచ్ ఉన్న వాళ్ళేనమాట. ఫస్ట్ వచ్చేసి మనకి యాస్మిన్ కదా, యాస్మిన్ ఆమె సీరియల్స్లో నటించింది. అలానే చాలా చాలా ప్రోగ్రామ్స్లో కూడా ఉండిద్ది అనమాట. ఆమె మనకి ఈ జీ తెలుగు కానీ మా టీవీ కానీ వీటిలో అయితే వాళ్ళు చాలా బాగా కనిపిస్తారు. అలా సీరియల్లో ఫస్ట్ యాస్మిన్ కదా, యాస్మిన్ అది కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ఉంది. అంటే నాకు ఆమెను చూశాను కానీ ఆమె ఫేస్ తెలియదు. అంటే ఆమెను చూశాను కానీ ఆమె ఏ సీరియల్ నటించిందో తెలియదు. తర్వాత చూసినప్పుడు అది కృష్ణ ముకుంద మురారి సీరియల్లో నటించింది అనేసి చూశాను అనమాట. సో ఆ సీరియల్ ఫాలో వాళ్ళకైతే ఈమె బాగా ఐడియా ఉండిద్ది. ఇంకోటి వచ్చేసి మనకి అందరికీ బాగా తెలిసిన వ్యక్తి అండి నిఖిల్ అయితే నాకు బాగా తెలుసు. ఎందుకంటే మనకి నిఖిల్కి ఆమె రీసెంట్గా కొంచెం వాళ్ళ రిలేషన్లో ఉన్నారని కూడా మనకి కావ్య తెలుసు కదా, చాలామందికి కావ్య తెలుసు అండి. వీళ్ళిద్దరూ మన డ్యాన్స్ షోకి కూడా వచ్చారు. మా టీవీలో ఫేమస్ డ్యాన్స్ షో ఉంది కదా, డ్యాన్స్ షోకి కూడా వచ్చారు. లేటెస్ట్గానే వచ్చారు వాళ్ళు. మనందరికీ తెలిసింది వాళ్ళు ఏదో సమ్ రిలేషన్ లవర్స్ అని ఏదేదో అన్నారు. మనకి బాగా తెలిసి నిఖిల్ అయితే నాకు బాగా తెలిసి, ఎందుకంటే రీసెంట్గా డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది కాబట్టి ఆయన బాగా ఐడియా ఉన్నారనమాట. సో మనకి కావ్య అంటే మనకి చాలా సీరియల్లో కూడా నటించింది. వాళ్ళ పేరంటే ఈజీగా గుర్తుపడతాము. మనకి ఏదైతే ప్రియాంక ఉంది కదా, ప్రియాంక జైన్ లాస్ట్ ఎపిసోడ్లో వాళ్ళ శివ ఉన్నారు కదా, అలాగా వీళ్ళిద్దరు కూడా అనమాట. సో అది అందరికీ తెలిసే ఉండిద్ది. ఇంకా మనకి విష్ణు అంటండి, మరి పెళ్లి చూపుల్లో ఉన్నారంట ఆయన. అయితే నేనైతే సినిమా అయితే చూడలేదు. మూడో కంటెస్టెంట్ వచ్చేసి ఆయన అనమాట. ఇంకా ప్రేరణ అంట, ఈమె కూడా అంటే ఈ ఫస్ట్ ఆమె ఏదైతే యాస్మిన్ ప్రేరణ ఉన్నారో వీళ్ళిద్దరు కూడా కృష్ణ ముకుంద మురారి సీరియల్లో నటించారు. కానీ వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు, ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ప్రోగ్రామ్స్లో వస్తారు. వాళ్ళ పేర్లు అంటే చూస్తాం కానీ అందరి పేర్లు అయితే అంత ఐడియా లేవు. కొంతమంది ఫేమస్ అయిన పేర్లు అయితే ఐడియా ఉండిద్ది అనమాట. కొంచెం ఆమె చాలా యాక్టివ్గా ఉందన్నమాట. ఇంకా వచ్చేసి ఆదిత్య ఓం అండి, నాకైతే చూడగానే చాలా షాక్ అయిపోయాను అనమాట. అసలు ఆయన ఏవి చూసినప్పుడు ఎవరు ఎక్కడ చూడలేదు. ఇంకా నేను అనుకున్నాను అనమాట, ఏంటి బాలీవుడ్ వాళ్ళని తీసుకుంటున్నారా ఏంటి అనేసి అనుకున్నాము. కానీ అసలు ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత నాకు షాక్ అయిపోయినండి అసలు. ఎందుకంటే మనకి లాహిరిలో ఒక మంచి పాట ఉంది కదా అసలు ఆయనది. ఆ పాట ఎలా మర్చిపోతామండి. సో ఆ పాటలో నటించాడు, లాహిరి మూవీలో నటించాడు ఆయన అనేసి అయితే నేనైతే షాక్ అయ్యాను అనమాట. సో ఆయన ఆదిత్య ఓం గారు అనమాట. సో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ బిగినింగ్ అనేసి ఆయన వచ్చినట్టు
అంటున్నారు. సో ఆయన ఏవి చూసాము, నేనైతే అసలు మన తెలుగు ఆయన కాదేమో, బాలీవుడ్ ఏమో అనేసి అనుకున్నాను. ఇంకొచ్చేసి సోనియా ఆమె కూడా నాకు అంతగా ఐడియా లేదు. ఇంకా మనం బెజవాడ బేబక్ అండి. బెజవాడ బేబక్ అంటే చాలా మందికి తెలుసు. ఆమె ఇన్స్టా కానీ ఆమె వాయిస్ చాలా పెద్దగా ఉండిద్ది. ఎక్కువ అమెరికా ఈ వీడియోస్ పెడుతూ ఆమె ఇన్స్టా అప్పుడప్పుడు నేను చూసేదాన్ని, కానీ ఆమె వస్తుందని షాక్ అయిపోయామన్నమాట. సో ఆమె వచ్చింది, ఇంకా గడగడ అయిపోయింది అనమాట అక్కడ. కానీ ఆమె నాగ్ సార్ దగ్గర చాలా సిగ్గుపడుతున్నావు, మాకైతే చాలా నవ్వు వచ్చింది అనమాట. ఇంకా ఆమె కిందే చూసిద్దా, సార్ వంక చూడదా అనేసి అనుకున్నాము. సో ఆవిడ కొంచెం ఎంటర్టైన్, అంటే ఆమె మాటలు కానీ అవన్నీ మనం ఇన్స్టాలో చూస్తూ ఉంటాం కాబట్టి సో కొంచెం మాటలుగానే ఉండిద్ది. మరి నాగ్ సార్ దగ్గర మాట్లాడలేదు, ఎందుకంటే నాగ్ సార్ని చూస్తే ఎవరికి మాటలు రావన్నమాట, అంటే అలా స్టన్ అయి ఉండిపోతారనమాట. సో అదనమాట. ఆమె వచ్చింది కదా, ఆమె కూడా మంచిగా ఆమె మాటలు బాగుంటాయి అనమాట, మనం ఇన్స్టాలో చూస్తాం కాబట్టి. ఇంకా మనందరికీ తెలిసిందేనండి, శేఖర్ భాషా కాదు, శేఖర్ భాషకు ఆల్రెడీ ఇండైరెక్ట్గా నాగార్జున సార్ కూడా అన్నిటిలో ఇన్వాల్వ్ అయ్యామని కూడా ఆల్రెడీ ఇచ్చేసేసారండి. శేఖర్ భాష అంటే ముందు నాకు ఇంతవరకు తెలియదు, బట్ మనకి ఏదైతే రాజ్ తరుణ్ కేసు ఉంది కదా, లావణ్య వీళ్ళు డిబేట్లు పెట్టి లావణ్య ఏం చేసిందో స్టూడియోలో అందరు ముందు చెప్పు తీసి ఏం చేసిందో మనందరికీ తెలిసిందే. మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఆ వీడియోస్ పెట్టామండి ఆల్రెడీ. ఇప్పుడు బాగా మొన్నటి దాకా కూడా ట్రెండ్లో ఉండేది మనకి రాజ్ తరుణ్ గారి కేసు. దాంట్లో ఏదైతే వాళ్ళ లవర్ లావణ్య ఉందో ఆమె అన్నమాట, ఆమెకి ఈయనకి చాలా డిబేట్లు జరిగినాయి, చాలా గందరగోళాలు జరిగినాయి. ఈ బాగా ఫేమస్ అయిపోయారు అనమాట ఈ భాషా గారు, శేఖర్ భాషా గారు. సో అందరికీ తెలిసిందే, మొన్నటి దాకా ఆయన యూట్యూబ్లో రచ్చరచ్చ అయిందనమాట లావణ్యకను ఈయనకి. ఇంకొచ్చేసి కిరాక్ సీత అంట, ఆమెని బేబీ మూవీలో ఉంది, బట్ అంతగా మనకు తెలియదు అనమాట ఆమె గురించి. సో ఆమె చూద్దాం, ఆమె ఏవి కూడా చాలా బాగుంది. ఆమె ఎలాంటి ఎంటర్టైన్మెంట్ చేస్తుందో చూద్దాం, మనమైతే వెయిట్ చేయాలన్నమాట. కొంతమంది తెలుసు, కొంతమందికి పెద్దగా అంత ఐడియా లేదు మనకి. ఇంకొచ్చేసి మనకి ఇంకొకరు వచ్చేసి మనకి సీరియల్ యాక్టర్ అండి. ఆయన ఏవి కూడా బాగుంది కదా, వాళ్ళ మదరు, ఆయన నాగమండలే ఏదో ఉంది ఆయన పేరు, వాళ్ళ మదరు క్యాన్సర్తో చనిపోయిందని, వాళ్ళ మదరు ఆయనకి పుడుతుంది అనేసి ఒక బేబీ కూడా ఉందని, సో యూఎస్ నుంచి పంపించేశారని ఆయన స్టోరీ కూడా కొంచెం బాగానే ఉంది. సో ఆయన కూడా ఆయన ప్రూవ్ చేసుకోవటానికి వచ్చారు. సో నాకైతే తెలియదు అనమాట, ఆయన నేను మొదటిసారిగా చూడటం. పెద్దగా సీరియల్స్ లేడీస్ అంటే అన్ని ఫెస్టివల్స్కి వీటికి వస్తారు కాబట్టి ఐడియా ఉంటుంది. సో జెంట్స్ అంటే కొంచెం తక్కువే అనమాట, మనకు అంత ఐడియా లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ అనమాట. ఇంకా 12th కంటెస్టెంట్ వచ్చేసి విష్ణుప్రియ, మనకి బాగా పరిచయం ఉన్న వ్యక్తి. పరిచయం అంటే మనకంటే మనము రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కాబట్టి మనకేం పరిచయం కాదు, ఆమెను మనం చూస్తూ ఉంటాం, ఆమె ఇన్స్టా ఫాలో అవుతూ ఉంటాము, చాలా జబర్దస్త్లోను వీటిలో చాలా చోట్ల ఉంది కాబట్టి. విష్ణుప్రియ అంటే మనందరికీ తెలిసిందే. శ్రీముఖి ఎంత ఫేమస్, విష్ణుప్రియ గారు కూడా కొద్దిగా అంతే ఫేమస్ అన్నమాట. సో ఆమె కూడా కొంచెం గలగలా మాట్లాడిద్ది కదా, ఇంకా చూద్దాము ఆమె కూడా, ఎందుకంటే కొంచెం మాటలు కూడా బాగుంటాయి, ఎందుకంటే జబర్దస్త్లో వీటిలో చూసాం కాబట్టి బాగుంటాము. నైనిక, ఇంకా ఈమె మన జీ తెలుగులో కానీ మా టీవీలో కానీ మన లేడీస్ మొత్తం ఫెస్టివల్స్కి వస్తారండి, కంపల్సరీగా ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఆ టైం అప్పుడు నేను నైనిక అంటే ఆమె పేర్లు తెలియదు కానీ మనుషులు చూసి గుర్తుపడతాము. సో ఆమె నైనిక అనమాట. డ్యాన్స్ మాత్రం ఎరగదీసేసిందండి, చాలా చాలా బాగా చేసింది డ్యాన్స్ అయితే, అసలు ఏమన్నా వేసింది ఆ సాంగ్. ఆల్రెడీ ఆ అమ్మాయి చెప్పింది నాకు చిన్నప్పటి నుంచి కూడా డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అనేసి. లాస్ట్కి నబీల్ గారు, ఆయన యూట్యూబ్ ఇన్ఫ్లుయర్ అనమాట. సో ఇంకా ఆయన కూడా మనకి పెద్దగా తెలీదు, అసలు మనం ఎప్పుడు చూడలేదు కూడా ఆయన్ని. సో వీళ్ళల్లో మనకి బాగా తెలిసిన వాళ్ళు విష్ణుప్రియ గారు, అలానే నిఖిలు, శేఖర్ భాష, ఇంకా కొంతమంది అనమాట. మనకి లాహిర్లో ఉన్నారు కదా ఈ సారు, ఆ సారు తెలుసు.
ఇంకా మన బెజవాడ అక్క వీళ్ళు మాత్రమే కొంచెం బాగా తెలుసు. మిగతా వాళ్ళందరూ కొంతమంది అయితే అసలు నేను చూడలేదు. సో ఏదేమైనా కానీ వాళ్ళందరికీ ఒక ఆపర్చునిటీ వచ్చింది, బిగ్ బాస్లోకి వచ్చారు, వాళ్ళందరూ నిరూపించడానికే వచ్చారు. కాబట్టి సో ఈ బిగ్ బాస్ కూడా మిగతా బిగ్ బాస్ లాగా విజయవంతం రావాలనేసి కోరుకుందాము. అలానే ఇంకా డైలీ మనకి మనం డిసైడ్ చేస్తాం అన్నమాట, అంటే ఆడియన్స్ డిసైడ్ చేస్తారు ఎవరు ఎలాగా ఎవరు ఏంటి అనేది. ఇది సో ఇప్పటి నుంచి మన వాళ్ళకైతే యుద్ధము స్టార్ట్ అయింది అనమాట. సో అదండి, మనకి కొంచెం ఇంకా 14 మెంబర్సే కదా, ఇంకొంచెం ఉంటే బాగుండేమో అనిపించింది అనమాట. సో మనదేం లేదు కాబట్టి బిగ్ బాస్ విషయాలు అయితే మన ఈ ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. డైలీ అయితే అప్డేట్ ఇస్తాము. సో బిగ్ బాస్ ప్రోమో కానీ అలానే బిగ్ బాస్ ప్రోగ్రామ్ కానీ ఈ ఏదైతే కంటెస్టెంట్స్లు అన్నారో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కింద కామెంట్స్ లేండి, తప్పకుండా ఒక లైక్ చేయండి.